దయ్యం పట్టిందా అతను వదిలిస్తానంటాడు. ఏదైనా రోగంతో బాధపడుతున్నారా అతని దగ్గరకు వెళ్తే రోగం ఇక ఖతమేనని నమ్మిస్తాడు. ఆర్థిక ఇబ్బందులైనా అక్రమ సంబంధాలైనా తానున్నానంటాడు ఆ మాయగాడు. ప్రేయర్ పేరుతో మోసం చేయడం అతడి నైజం. ప్రార్థనల కోసం వచ్చిన వారిని చితగ్గొట్టడం అతనికి ఒక సరదా. ఆ పాస్టర్ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. మారేడ్పల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి విజయ్ కుమార్ కొన్ని రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులుండడంతో సికింద్రాబాద్ కు చెందిన క్రిస్టియన్ మత ప్రబోధకుడు శాంసన్ ను ఆశ్రయించాడు. తన కష్టాలను తీరుస్తానంటూ నమ్మబలికించాడు శాంసన్. ప్రత్యేక ప్రార్థనల పేరిట వచ్చిన ప్రతిసారి నోట్లో ఆయిల్ స్ప్రే చేయసాగాడు. దీంతో స్పృహ కోల్పోయిన విజయ్ ముఖంపై కొట్టడం, వీపుపై గుద్దడం, చెంపదెబ్బలు కొట్టడం లాంటివి చేశాడు. సుమారు 6 నెలలుగా ఇదే తంతు. శాంసన్ చేతిలో దెబ్బలు తిన్నా జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు విజయ్. శాంసన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి నిందితుడిని శాంసన్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టుకు హాజరైన శాంసన్ తనపై ఫిర్యాదు చేసిన మహిళల ఫోటోలు తీయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. విజయ్ ఒక్కడే కాదు, ఇలా అనేక మంది మహిళలను ప్రార్థనల పేరుతో పిడిగుద్దులు గుద్దడం, వారిని శారీరకంగా హింసించడం చేస్తున్నాడు ఈ మాయగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.